హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు గోవాలో మనం సెకండ్ డే అనమాట. ఇది హోటల్ రాడిసన్ అనమాట. హోటల్ ఎట్లా ఉంది చూడండి, మీకు నేను చూపిస్తాను రండి. ఇది ఎంట్రన్స్ మన దగ్గరికి వెళ్ళడానికి. కమ్, ఫుల్ గ్రీనరీ, చెట్లు, సీరియస్ స్విమ్మింగ్ పూల్ అనమాట, చిల్ అవ్వడానికి. అది హోటల్ రెస్టారెంట్ అనమాట. ఇవన్నీ రూమ్స్. ఇట్లా మనకి ఇక్కడ రాలేదు ఎందుకంటే ఇవన్నీ అయిపోయినాయి అంట. సో మనకి ఆ చివరిని ఇచ్చారు. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా మొత్తం. చాలా పెద్ద హోటల్ గాయస్, ఇది చాలా బాగుంది. మొత్తం అంతా గ్రీనరీతో నింపారు ఇదంతా. ఇక్కడ చిల్ అవ్వడానికి అనమాట. అట్లా స్విమ్మింగ్ చేసుకుంటూ చిల్ అవ్వడానికి ఇక్కడ సిట్టింగ్ ఏరియా, బార్ అండ్ గ్రిల్ అంట. ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్. అది రిసెప్షన్ ఏరియా. కమ్, ఇది రిసెప్షన్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మన రూమ్స్ కి. ఇది మొత్తం రిసెప్షన్ ఏరియా. డన్. ఇది మన రూమ్ అనమాట. కమ్ హియర్, కమ్ కమ్. మనం డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ వచ్చి మిర్రర్, ద మిర్రర్. నెక్స్ట్ ఇటు వచ్చి విషు అనమాట, వాష్రూమ్కి అట్లా యూజ్ చేసుకోవడానికి. బాటిల్స్, ఇక్కడ కాఫీ చేసుకోవడానికి ఇట్లా ఇచ్చారు. ఇక్కడ ఒక చేయి, టిపాయ్. ఇది మన బెడ్ అనమాట. ఇది 4 స్టార్ హోటల్ అంట. పార్కింగ్ రాడిసన్. టీవీ. ఇలా వచ్చేస్తే మనం బాల్కనీ. ఇది బాల్కనీ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ కమ్, ఇట్లా ఇటు సైడ్ ఏమో వాష్రూమ్ అనమాట. ఇది వాష్రూమ్. సో ఇది మన డే 2 అనమాట. ఇప్పుడు మనం రూమ్ తీసుకున్నాం కదా, బయట ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఏమి ఎక్స్ప్లోర్ చేస్తామో అనేది మీకు నేను వీడియోలో అన్ని చూపిస్తాను. స్టే ట్యూన్ గైస్. ఇప్పుడు మనం అగువాడ పోర్ట్కి వచ్చాం అనమాట. చూడండి, ఇక్కడ నుంచి అలా సముద్రం చూడాలి. ఎండ బాగుంది, వర్షం పడింది కానీ ఎండ బాగుంది. మంచిగా ఉన్న వాటర్ క్లీన్. ఇలా అక్కడ అబ్బాయి ఫిష్ పడుతున్నాడు అనమాట. అందరు కొంచెం ఫోటోకి ఫోజులు ఇస్తున్నారు. అది ఏమో తాజ్ హోటల్ మొత్తం. అక్కడ నుంచి ఎంట్రన్స్ అట్లా వస్తున్నారు కదా, అక్కడ నుంచి ఎంట్రన్స్ ఇట్లా రావాలన్నమాట. అట్లా వస్తేసి ఇలా కూర్చోవచ్చు కూడా మనం. కానీ జాగ్రత్త, అటు పడ్డారంటే మళ్ళీ దొరకం మనం. చాలా బాగుంది కదా. మూవీస్ లో చూసాను ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డైరెక్ట్ గా కూడా చూస్తున్నాను. నైస్ ఉంది కదా. మనం ఫ్రంట్ కి వచ్చేసినాం. ఫ్రంట్ వ్యూ ఇది. ఇక్కడ ఫిషెస్ పడుతున్నారు. ఇది ఎక్కి మరి వాళ్ళకి భయం లేదనుకుంటే అట్లా పడతాం అనుకోండి. మొత్తం ఇది ఫ్రంట్ ఇదంతా. ఫిషెస్ పడుతున్నారు. ఫిషెస్ పడుతున్నారు. పడిందో లేదో మరి. పల్లె వచ్చేసింది, పల్లె. ఓకే, అది ఫ్రంట్ వ్యూ. పోర్ట్ ఇది ఫ్రంట్ కదా. అటు చూడండి, అదంతా బీచ్ అన్నమాట. బీచ్ లాగా అక్కడ అందరు ఆడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అవన్నీ ఏమో బార్లు, రెస్టారెంట్స్ అవన్నమాట. ఇక్కడేమో వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది.
లోపలికి వెళ్తున్నారు ఏం మరి చాలా వరకు ఏం అవ్వలేదు అనుకుంటా, లోతు లేదనుకుంటా. సో నో ప్రాబ్లం. కానీ బాగుంది గైస్, వెదర్ బాగానే ఉంది, అంత వేడి లేదు, హీట్ లేదు. ఎందుకంటే ఇక్కడ 3-4 డేస్ నుంచి రెయిన్ కాబట్టి. సో నో ప్రాబ్లం, బాగానే ఉంది, అంత హీట్ లేదు. లేకపోతే ఈ ఎండకి మలమలా మాడిపోయే వాళ్ళం అన్నమాట. ఇది సో మనం ఒక రిసార్ట్ లో ఉన్నాము, సోనిక్ గోవా అని రిసార్ట్ లో ఉన్నాము. యాక్చువల్లీ 2-3 డేస్ నుంచి గోవాలో ఫుల్ వర్షాలు ఉన్నాయి, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారనమాట. ఇప్పుడు రిసార్ట్ లో కూర్చున్నాము, కూర్చుని మన ముందున్న వ్యూని ఎంజాయ్ చేస్తున్నాము. మీకు నేను వ్యూ చూపిస్తాను. లెట్స్ గో, కమ్ కమ్. హియర్ ఇది మొత్తం రిసార్ట్ ముందన్నమాట, ఫ్రంట్ సైడ్ చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. యాక్చువల్లీ వర్షం లేకపోతే అటు సైడ్ ఉంది కదా, అటువైపు వెళ్ళొచ్చు, ఆ స్టోన్స్ వరకు వెళ్ళి నిలబడొచ్చు. బట్ వర్షం కారణంగా అటు క్లోజ్ చేసినారు. ఇదన్నమాట ముందు వ్యూ. యాక్చువల్లీ ఇది ఈ వాటర్ అంతా మురికి వాటర్ అన్నమాట. ఇక్కడ ఏదో చెరువు ఉందో దాని వాటర్ కలుస్తున్నాయేమో, కానీ అక్కడ మీరు చూస్తే ఆ వాటర్ ఈ వాటర్ చాలా డిఫరెన్స్ ఉంటది అనమాట. ఇవన్నీ ఇక్కడ నుంచి చూస్తే మీరు ఇదంతా మురికి వాటర్. బాగుంది కదా గాయస్, ఫుల్ వర్షం అనమాట, చాలా బాగుంది. ఇది రిసార్ట్ అన్నమాట లోపల. అక్కడ మనం సిట్టింగ్ అన్నమాట, మొత్తం సిట్టింగ్ ఏరియా. ఇది మన చైర్, ముందే ఉంది వ్యూ. ఇట్లా వ్యూ ఎంజాయ్ చేస్తూ అలా ఒక సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ చిల్ అయ్యి మంచిగా వ్యూని ఆస్వాదిద్దామని ఇలా కూర్చున్నాం అనమాట. ఇప్పుడు ఇంకో రిసార్ట్లు కూడా తీసుకెళ్తాను, మీరు వెయిట్ చేయండి. లెట్స్